మహిళ ఒక కుటుంబానికి మాత్రమే కాదు, సమాజానికి కూడా మార్గదర్శి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. అండ్ మహిళ అంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్. అందుకే మహిళలు అంటే నాకు చాలా ఇష్టం. ఇన్ఫాక్ట్ ఇంత ధైర్యంగా కూడా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి. You mean this guy Cartridge? ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళల పార్టీ. ఏం ఫీల్ ఉండదు మామయ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి. ఇక్కడ వచ్చిన మహిళా శక్తికి నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ప్రతి ఒక్కరిని కూడా తన కుటుంబ సభ్యురాల్లాగా, అక్కగా, చెల్లిగా, తల్లిగా, వారి ఏజుల్ని బట్టి ఆయన ఆహ్వానించడం గాని, పలకరించడం గాని. కన్న తల్లికి అన్నం పెట్టడానికి మనసు రాదట, కానీ చిన్నమ్మకేమో బంగారు గాజులు కొనిస్తాను అన్నాడట. బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మహిళ నాయకురాలుగా ఎదగాలి అంటే ఎంత వేగంగా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎన్నో నా పేరే ఫస్ట్ నేను చెప్పుకోగలను. అర్థమైందా రాజా? వాళ్ళ ధైర్య సాహసాలతో, వారి వాక్చాతుర్యంతో ఎంతో మంది పెద్ద పెద్ద స్థానాల్లో మీరందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. చూడండి. చూస్తున్నా. ఎందుకంటే నేను తెలుగుదేశంలో దాదాపుగా 10 సంవత్సరాలు కష్టపడి పనిచేశాను. టాప్ హీరోయిన్ గా ఉన్నప్పుడు నా క్రేజ్ గానీ, నా ఎనర్జీ గానీ రాష్ట్రం మొత్తం కంబైన్ 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన తర్వాత పదవి ఇవ్వాలన్నా, గుర్తింపు ఇవ్వాలన్నా తొక్కేసే పరిస్థితి. నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా ఉందన్నా. నీ లెవెల్ ని నేను ఎడల్పు చేస్తాను పదా. ఎందుకంటే మీరు కూడా మా స్థాయికి వచ్చేదానికి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 100 చెబుతా. ఎందుకంటే కష్టపడే వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి, పార్టీ కోసం, ప్రజల కోసం మనసు పెట్టి పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా స్థానం జగనన్న కల్పిస్తారు. తోడ పుట్టింది మాత్రం ఒక్కసారి కూడా అన్నయ్య అని పిలవదు. వీడియోతో పేగు తెంచుకుని పుట్టినట్టు మాటకు ముందన్నయ్య, మాటకు వెనకన్నయ్య. అయ్యయ్య. దానికి 2వ నిదర్శనం నా పక్కనున్న వరద కళ్యాణి గారు. తను కూడా ఊరికే వచ్చేయలేదు. ఎమ్మెల్సీ పదవిని బాధ్యతగా తీసుకొని ఈరోజు చెడు కూడా ఆడేస్తుంది శాసన మండలిలో. అటు చూడు. ఉద్యోగులకేమో పిఆర్సీ ఇస్తామన్నారు అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీ కమిషన్ చైర్మన్ ఏమో బెదిరించి రాజీనామా చేయించారు అధ్యక్ష. మేడం మీరు వైకాపా ప్రభుత్వం అనుకుంటున్నారు, ఇది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. ఇక్కడ ఎవరిని బెదిరించట్లేదు. అమాయకంగా చాలా సైలెంట్ గా ఉండే వరద కళ్యాణి ఎంత అమాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు, మీరు తీసుకుంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఉప్పాల హారిక గారు కూడా జెడ్పీ చైర్మన్ గా మా అందరికన్నా గొప్ప స్థాయి. యాక్చువల్గా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరికీ హెడ్ లాగా ఉంటారు జెడ్పీ చైర్మన్ అంటే. చూడు ఒక మాట అన్నావా అని చెప్పి అడుగుతున్నా. ఒక్క మాట అన్నా మీరు ఎవరన్నా అన్నావా? మీ పార్టీకి సంస్కారం లేదా? యు మీన్ షైనస్? అది మన బ్లడ్ లో లేదు. ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. అన్నా అబద్ధం ఎందుకు? నేను అన్నది ఆడేలేగా. ఆ సిచ్యువేషన్ లో ఏదో ఈ మహిళ కూడా ఒక శక్తిగా, ఒక టీం వర్క్ గా ఫామ్ అయ్యి మనం జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలని కూడా ఈ సందర్భంగా. నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? పాలిచ్చే ఆవును వదులుకొని ఎగిసెగిసి దాన్నే దొన్నపోతం తెచ్చుకున్నామని ప్రతి మహిళ ఫీల్ అవుతుంది. ఎరా బాబా యాడ్ దిక్కు మళ్ళీ సంత మీలాంటి పనికి మన సంతంతా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటారు బాబా. 20 నెలల్లోనే
ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి పడేద్దామా అని ప్రతి మహిళ కూడా ఎదురు చూస్తుంది. మస్తు మాట్లాడతా నేను మోస్ట్ లూజ్ మనిషిని నేను. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన